ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, నేను గమనించుకోలేదు. అందుక ఆయన అలా ఉన్నారు. ఆయన్ని మీరు చాలా దారుణంగా అవమానించారని ఇప్పుడు అర్థమవుతుంది. మేనత్తవైపోయావు. మీరైపోయారు కాబట్టి వదిలేస్తున్నాను అత్తయ్య. ఇంకొకరు అయ్యుంటే చంపేసేదాన్ని. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా? అసలు మావయ్య చావు బతుకుల దాకా ఎందుకు వెళ్లారో తెలుసా మీకు? అది మీకు తెలుసు. మీకు అర్థం కావట్లేదు అత్తయ్య. మీతో సహా ఈ ఇంట్లో వాళ్ళంతా ప్రమాదంలో ఉన్నారు. మీరు ప్రమాదంలో పడిన ప్రతిసారి మిమ్మల్ని రక్షిస్తుంది ఆ ఇల్లు అత్తయ్య. బదులుగా మీలాంటి వాళ్లతో నిందలు కాయాల్సి వస్తుంది. అన్నింటికీ ముగింపు పలికే సమయం వచ్చేసింది అత్తయ్య. మా నాన్న ఎక్కడా? మా నాన్న వచ్చినప్పటి నుంచి మీ నాన్న అసలు కనబడడం లేదు భూమి. అలాగా? నాన్న ఎక్కడున్నా తీసుకొస్తాను. నిజానిజాలేంటో తెలియజేస్తాను. అప్పుడే మీకు అర్థమవుతుంది అత్తయ్య. ఆ భూమి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తోంది. ఎత్తకమ్మాయి, ఎత్తినా మనం ఎక్కడున్నామో చెప్పకు. నానా? నాన్న కాదు, మీ నాన్న భార్య అపూర్వని మాట్లాడుతున్నాను. ఏయ్, నీతో నాకు మాట్లాడి మా నాన్నకు ఫోన్ ఇవ్వు. ఇవ్వాలంటే మీ నాన్న స్పృహలో ఉండాలి కదా. స్పృహలోకి వస్తాడో రాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నాను భూమి. మీ నాన్న ఆత్మహత్య యత్నం చేశారు. ఇక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. నా గుండె బరువెక్కి ఏడుస్తున్నాను. అపూర్వ, మళ్ళీ నువ్వేదో నాటకం ఆడుతున్నావు అనిపిస్తుంది. ఏం చేశావు మా నాన్నని? నాటకం నాటకం అంటున్నావు గాని నా బాధ నీకు అర్థం కావడం లేదా భూమి? ఏ, నాకసలు నా బావ అంటే ఎంత ఇష్టం నీకు తెలీదా? అందుకోసమే కదా మీ అమ్మని నమ్మకం లేకపోతే వచ్చి మీ నాన్న పరిస్థితి ఏంటో నువ్వే చూసుకో. హాస్పిటల్ లొకేషన్ షేర్ చేస్తున్నాను, రా.